హాయ్ ఫ్రెండ్స్, నేను శారద. వెల్కమ్ టు తెలుగు రుచులు. మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే కర్రీ ఏమిటంటే, పూర్వకాలం మన అమ్మమ్మలు నానమ్మలు వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు తయారు చేసుకునేవారు. అటువంటి ఫేమస్ కర్రీ అంటే శనగపప్పు కొబ్బరి. ఈ కర్రీ నేను మీకు చాలా ఈజీగా చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూపిస్తాను. ఈ కర్రీ రైస్లోకి కానీ రోటీల్లోకి కానీ చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్ళి ఈ కర్రీని చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూద్దాం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను 100 గ్రాముల పచ్చిశనగపప్పును తీసుకొని దానిని శుభ్రం చేసి ముందు 5 నుండి 10 నిమిషముల పాటు నానబెట్టుకున్నాను. ఆ శనగపప్పులో వాటర్ని వేసి కడిగి మనం కొంచెం వాటర్ని వేసి నానబెట్టినట్లయితే చాలా త్వరగా ఉడికిపోతుంది మనకు ఉడికేటప్పుడు. ఇలా నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని ఉడకబెట్టేసుకుందాం. మరో స్టవ్ మీద మిగిలిన ప్రాసెస్లోనికి వెళదాం. ఒక స్టవ్ మీద శనగపప్పు ఉడుకుతుంది కదా, మరో స్టవ్ మీద వేరే గిన్నెను పెట్టుకొని ఆ గిన్నెలో 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 2 పచ్చిమిర్చిని చీలికలుగా పెట్టుకుని కొంచెం కడిగిన కరివేపాకును కూడా వేసుకుని వీటిని అన్నింటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకునే లోపు మనం కొబ్బరిని తీసుకొని మనం 100 గ్రాముల శనగపప్పే తీసుకున్నాం కాబట్టి ఒక కొబ్బరికాయలో హాఫ్ పార్ట్ అంటే ఒక చెక్కలోని కొబ్బరిని అంతటిని కూడా మనం తీసివేసుకుందాం. ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసుకున్నా మనకు కొబ్బరి వచ్చేస్తుంది, లేదా కొబ్బరి కూర తీసే దానితో మనం తీసిన 5 మినిట్స్లో మనకు కొబ్బరి రెడీ అయిపోతుంది. అలా తీసిన కొబ్బరిని మనం ఈ ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. కొబ్బరి ఫ్రై అయ్యేటప్పుడు మనకు మంచి అరోమా వస్తుంది. ఇలా కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మొత్తం మరొకసారి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకొని ప్రాసెస్ అంతా చేసినట్లయితే మనకి కొబ్బరి ఉల్లిపాయ ముక్కలు కూడా మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనకు ఉడికిన పచ్చి శనగపప్పు ఉంది కదా, ఆ శనగపప్పుని కూడా వాటర్ ఏమీ లేకుండా వేసేసుకుందాం. అంటే 1 or 2 టేబుల్ స్పూన్స్ వాటర్ ఉన్నా సరిపోతుంది. ఎక్కువ వాటర్ లేకుండా వేసుకున్నట్లయితే ఇలా మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా కొబ్బరి పచ్చెనగపప్పు కూడా 2 నిమిషముల పాటు ఫ్రై అయిన తర్వాత మూతను పెట్టి మరో 2 నిమిషములు మగ్గనిచ్చి తర్వాత మూతను తీసి చిన్న గ్లాస్ వాటర్ని వేసుకొని స్టవ్ ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషముల పాటు శనగపప్పు కొబ్బరి కూడా కలిపి ఉడికించుకోవాలి. ఈ క్రమంలో మనం కొంచెం సాల్ట్ను కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని వాటర్ అంతా ఇంకిపోయి కర్రీ మనకి ఎగ్ ఫ్రై ఎలా అయితే డ్రైలా వస్తుందో అలా కర్రీ అలా అయ్యేంత వరకు కూడా ఉడికిచ్చేసుకుందాం. మనకు 5 నుండి 10 నిమిషాల లోపలనే కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. చూడండి, మూతను పెట్టి 5 నిమిషాల తర్వాత చూస్తే చాలా వరకు దగ్గర పడింది కదా. మరి కొంచెం జ్యూసీగా ఉంది కాబట్టి మరొకసారి మూతను పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించినట్లయితే మనకి డ్రైలా అయిపోతుంది. ఇక మనం స్టవ్ను ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీకు సాల్ట్ సరిపోకపోతే మరలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా శనగపప్పు కొబ్బరి వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.